95% బిగినర్స్ కి మెహందీ పెట్టేటప్పుడు హ్యాండ్ షేక్ అవుతుంది. మీకు కూడా అలానే అవుతుందా? లైన్ డ్రా చేసేటప్పుడు హ్యాండ్ కంట్రోల్ లో ఉండట్లేదా? స్ట్రైట్ లైన్ వేయాలనుకుంటారు కానీ లైన్ మంచిగా రావట్లేదా? చిన్న డిజైన్ కూడా క్లీన్ గా రాదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా? అయితే ఇవన్నీ మీ మిస్టేక్స్ కాదు. చిన్న టెక్నిక్ తెలిస్తే ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. నేను చెప్పే ఈ సింపుల్ టెక్నిక్స్ ని ఫాలో అయితే మీ హ్యాండ్ ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ టెక్నిక్ చాలా పవర్ఫుల్. మీరు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎయిర్లో డ్రా చేయటం. అంటే ఏం సపోర్ట్ తీసుకోకుండా హ్యాండ్ని ఎయిర్లో పెట్టి డ్రా చేయటం. మీ లిటిల్ ఫింగర్ని కింద సపోర్ట్గా పెట్టి డ్రా చేయండి. ఇది ఒకటి ఫాలో అయినా షేకింగ్ హాఫ్ వరకు తగ్గిపోతుంది. సెకండ్ మిస్టేక్, కోన్ మీద ఎక్కువ ప్రెజర్ ఇవ్వకండి. లైట్గా ప్రెస్ చేస్తే స్మూత్ లైన్స్ వస్తాయి. మీరు కోన్ని నార్మల్ మనం పెన్ని ఎలా అయితే పట్టుకుంటామో అలాగే పట్టుకోండి. ఫస్ట్ మీరు ఒక కోన్ తీసుకోండి. ఇప్పుడు నేను మీకు కోన్ని మంచిగా ఎలా పట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ కోన్ని చాలా వెనక నుంచి పట్టుకోకూడదు, చాలా దగ్గర నుంచి పట్టుకోకూడదు. ఈ రైట్ ప్లేస్ ఎక్కడంటే ఇక్కడ. ఇప్పుడు మనం కోన్ని ఎలా పట్టుకోవాలంటే మనం మిడిల్ ఫింగర్ పైన కోన్ని పెట్టుకోవాలి, ఇండెక్స్ ఫింగర్తో ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మనకి థమ్ ఉందా, థమ్ని మనం ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం, మెహందీ బయటికి రావడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి మెహందీ పెట్టేటప్పుడు హ్యాండ్ని ఎయిర్లో పెట్టుకోకుండా ఇలా కింద ఇలా పెట్టి తర్వాత డ్రా చేసుకోవాలి. చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే కోన్ పట్టుకునేటప్పుడు కోన్ని ఈ 2 ఫింగర్స్ తోనే ఇలా పట్టుకొని ఎయిర్ లో పెడతారు హ్యాండ్ ని. అలా డ్రా చేయకూడదు. రైట్ వే ఏంటో చెప్పాగా. ఇప్పుడు మీకు కోన్ని ఎలా పట్టుకోవాలో తెలిసింది కదా. మళ్ళీ డ్రా చేసేటప్పుడు మనకి హ్యాండ్ని ఇలా సర్ఫేస్తో కింద ఇలా టచ్ చేసి డ్రా చేసుకోవాలి. మీతో ఇలా కూడా మంచిగా రాకపోతే అంటే హ్యాండ్ షేక్ అవుతుంటే మీ హ్యాండ్ని ఇక్కడ నుంచి పట్టుకొని తర్వాత డ్రా చేయండి. ఈ విధంగా అంటే అలా కూడా రాకపోతే ఇక్కడ నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని డ్రా చేస్తే మీకు చాలా డిఫరెన్స్ కనిపించిద్ది. మీ హ్యాండ్ షేకింగ్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకొక స్టెప్ చెప్తాను. ఇలా కూడా రాకపోతే ఏం చేయండి అంటే మీ హ్యాండ్ని ఇలా కింద పెట్టి దీనిపైన మీ హ్యాండ్ని పెట్టి తర్వాత డ్రా చేయండి. ఈ విధంగా సెకండ్ హ్యాండ్ ఏమో ఇలా కింద పెట్టి ఈ హ్యాండ్తో ఇలా డ్రా చేయండి. ఈ విధంగా మొత్తం అర్థమైందిగా. ఫస్ట్ కోన్ని మంచిగా పట్టుకోవాలి, దాని తర్వాత కింద పెట్టుకొని డ్రా చేసుకోవాలి. అలా కూడా హ్యాండ్ షేక్ అవుతుంటే ఇక్కడ నుంచి పట్టుకొని డ్రా చేసుకోవాలి. అది కూడా అవ్వకపోతే హ్యాండ్ని కింద పెట్టి దానిపైన పెట్టుకొని డ్రా చేసుకోవాలి. ఇంకొక మిస్టేక్ కోన్ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టడం. కోన్ మీద ఈక్వల్గా ప్రెజర్ పెట్టాలి. ప్రెజర్ని థంబ్తో కంట్రోల్ చేద్దాం. ప్రాక్టీస్ చేసేటప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేయండి, ఫాస్ట్గా కాదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం రోజు కనీసం 5 minutes అయినా లైన్స్ని ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్ ఆటోమేటిక్గా కంట్రోల్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.